తప్పు చేసినోడు మనస్సు ఎలా ఉంటుందో పక్కోడికి అర్థం కాదు, ఎదుటికి అర్థం కాదు. నీ దేవుడికి బాగా తెలుసండి. తప్పు చేసిన వాడి మనస్సాక్షి ఎంత గలిబిలైపోద్దో, ఏడవలేక, చెప్పుకోలేక, కప్పుకోలేక ఎంత నలిగిపోతారో ప్రభుకు తెలుసండి. ఇక్కడ యేసు ప్రభు వచ్చింది నేనేదో గొప్పగా లేచాడు చూడండి అని చెప్పుకోవడానికి కాదు. అయ్యో, నా బిడ్డలు అల్లాడిపోతున్నారే, నా బిడ్డలు బాధలో ఉన్నారే, నా బిడ్డలు దుఃఖంలో మునిగిపోయి ఉన్నారే, నా బిడ్డలు నిరీక్షణ లేని వారు అయిపోయారే అని చెప్పి వచ్చాడండి ఆయన. దేవుని మందిరంలోనికి మనం వస్తున్నప్పుడల్లా మీరు హృదయాలలో ఎలా నలిగిపోతున్నారో ఆయన తెలుసండి. నువ్వు మంచోడు కాదని ఎవరు మూడోవాడు చెప్పకూడదని నీకే తెలుసు. నీ మనస్సాక్షి సరలేదని ఎవరు నీకు చెప్పక్కర్లా, నీకే తెలుసు. మరి ముఖ్యంగా ఆయన వెలుగులోకి వచ్చినప్పుడు, సన్నిధిలోకి వచ్చినప్పుడు